మంచు విష్ణు ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందించిన చిత్రం కన్నప్ప. ఈ సినిమాకి అతడే కథ రాసుకున్నాడు. ప్రముఖ బాలీవుడ్ సీరియల్ దర్శకుడు ముఖేష్ కుమార్ సింగ్ నేతృత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో ప్రభాస్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్లు కీలక పాత్రలో పోషించగా తమిళ, తెలుగు, మలయాళం, హిందీ భాషల్లో ఏకకాలంలో విడుదలైంది మూవీ. ముఖ్యంగా ట్రైలర్ తోనే సినిమా మీద ఉన్న నెగిటివిటీ పోయి పాజిటివ్ టాక్ వచ్చింది. మరి ఈ సినిమా ఆ టాక్ ను ఏ మేరకు వినియోగించుకోగలిగింది, ప్రేక్షకుల్ని ఏ మేరకు ఆకట్టుకోగలిగింది అన్నది ఈ రివ్యూలో చూద్దాం. పరమ నాస్తికుడైన తిన్నడు పరమ భక్తుడిగా ఎలా మారాడు, అందుకు ప్రేరేపించిన అంశాలేంటి, ఎదురైన సంఘటనలేంటి, శివుడి ఆజ్ఞతో లీలతో తిన్నడు భక్తి పారవస్యంతో కన్నప్పగా ఎలా మారాడు అన్నది కన్నప్ప కథా సారాంశం. ఈ మూవీలో నటుడిగా మంచు విష్ణు పరిణితి చెందిన పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకున్నాడు. ఆ క్యారెక్టర్ లో అతన్ని చూసేందుకు ఆడియన్స్ ని సిద్ధపరచడానికి కాస్త ఎక్కువ సమయం తీసుకున్నా ఎప్పుడైతే తిన్నడు పాత్రలో భక్తిభావం కలుగుతుందో అప్పటి నుండి మంచు విష్ణు నటనలో మెచ్యూరిటీ కనిపిస్తుంది. ముఖ్యంగా చివరి 15 నిమిషాల్లో తనను తాను శివుడికి అర్పించుకున్న మహోన్నతుడిగా విష్ణు నటనకు ఆడియన్స్ ఖచ్చితంగా కనెక్ట్ అవుతారు. అక్షయ్ కుమార్ కళ్ళల్లోని ప్రశాంతత శివుడిగా అతడిలో దైవత్వం కనిపించేందుకు దోహదపడింది. అక్షయ్ పక్కన కాజల్ అగర్వాల్ కూడా పార్వతి పాత్రలో ఒదిగిపోయింది. మోహన్ లాల్ పాత్ర చిన్నదే అయినప్పటికీ ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ సినిమాకి మంచి వాల్యూని యాడ్ చేసింది. ఇక ప్రభాస్ ఎంట్రీతో సినిమా వేగం పుంజుకుంటుంది. ప్రభాస్ బేస్ వాయిస్ డైలాగ్స్ కి మరింత బరువు యాడ్ చేయడమే కాకుండా ఆ పాత్ర తాలూకు దైవత్వాన్ని ఆడియన్స్ అనుభూతి చెందేలా చేశాయి. దాదాపుగా 20 నిమిషాల పాటు ప్రభాస్ కనిపించడం, మంచు మోహన్ బాబు, మంచు విష్ణు, ప్రీతి ముకుందంతో అతడికి ఉండే కాంబినేషన్ సీన్స్ బాగా వర్కౌట్ అయ్యాయి. కళ్లల్లో దైవత్వం, మాటల్లో వ్యంగ్యం, బాడీ లాంగ్వేజ్ లో ధీరత్వం ప్రభాస్ ప్రెజెన్స్ ను సినిమాకి మెయిన్ హైలైట్ గా నిలిపాయి. ప్రీతి ముకుందన్ అందంగా కనిపిస్తూనే మంచి నటనతో ఆకట్టుకుంది. శరత్ కుమార్, బ్రహ్మాజీ, రఘుబాబు, అర్పిత్ రాంక, బ్రహ్మానందం, సప్తగిరిలు తమ పరిధి మేరకు మంచి నటన కనబరిచారు. ఇక సాంకేతిక వర్గం పనితీరు విషయానికి వస్తే టెక్నికల్ గా సినిమాలో చాలా లోపాలున్నాయి. ప్రొడక్షన్ డిజైన్, ఆర్ట్ డిపార్ట్మెంట్, సీజీ వంటి విషయాల్లో వేలెత్తి చూపించేందుకు బోలెడు ఇబ్బందులున్నాయి. ముఖ్యంగా ఆర్ట్ డిపార్ట్మెంట్ సరైన స్థాయిలో టైం లైన్ కు తగ్గట్టుగా పరిసరాలను, కాస్ట్యూమ్స్ ను సెట్ చేయలేకపోయింది. చాలా చోట్ల తప్పులు దొర్లాయి. ఇంకా సీజీ వర్క్ కొన్ని చోట్ల మరీ పేలవంగా ఉంది. అయితే ఈ లోపాలన్నింటినీ కథలోని ఎమోషన్ కవర్ చేసిందనే చెప్పాలి. ముఖ్యంగా ఒక్కసారి ప్రభాస్ ఎంటర్ అయ్యాక టెక్నికల్ ఇష్యూస్ ఏమీ కనిపించలేదు. ఇక క్లైమాక్స్ లో మంచు విష్ణు పెర్ఫార్మెన్స్ మిగతా లోపాలను కవర్ చేసింది. స్టీఫెన్స్ స్వరపరిచిన బాణీలు ఓ మోస్తరుగా ఉన్న నేపథ్య సంగీతంతో మాత్రం డివోషనల్ ఫీల్ తీసుకురాలేకపోయాడు. మరీ ముఖ్యంగా వార్ ఎపిసోడ్ లో సన్నివేశాన్ని, ఎమోషన్ ను, బీజిఎం ఏమాత్రం ఎలివేట్ చేయలేకపోయింది. సినిమాటోగ్రఫీ వర్క్ డీసెంట్ గా ఉంది. న్యూజిలాండ్ అందాలను సహజంగా చూపించారు. అలాగే వాయులని ఎపిసోడ్ ను పిక్చరైజ్ చేసిన విధానం కూడా బాగుంది. ఎడిటింగ్ క్రిస్పీగా ఉన్నప్పటికీ వార్ ఎపిసోడ్స్ ను పేలవమైన ఎఫెక్ట్స్ కారణంగా చాలా ల్యాగ్ ఫీల్ కలుగుతుంది. కలర్ గ్రేడింగ్ లో ఇంకాస్త కేర్ తీసుకుని ఉంటే బాగుండేది అనిపిస్తుంది. దర్శకుడు ముఖేష్ కుమార్ సింగ్ ఎమోషన్స్ వరకు బాగానే హ్యాండిల్ చేశాడు, కానీ యాక్షన్ ఎపిసోడ్స్, వార్ ఎపిసోడ్స్ మాత్రం సరిగ్గా మేనేజ్ చేయలేకపోయాడు. విలన్స్ ఫైట్ లో మంచు విష్ణు స్లో ఎమోషన్ లో కొట్టడం సీరియల్ ను తలపిస్తుంది. అయితే భక్తి భావాన్ని ఎలివేట్ చేయడంలో మాత్రం తన సీనియారిటీని ప్రూవ్ చేసుకున్నాడు ముఖేష్. వాయులింగాన్ని విష్ణు హత్తుకున్నప్పుడు శివుడిని ఆలింగనం చేసుకున్నట్టుగా చూపించే ఇంటర్కట్ ఎపిసోడ్ బాగుంది. అలాగే క్లైమాక్స్ కూడా నీట్ గా వర్కౌట్ చేశాడు. కన్నప్ప కథ ఒక చరిత్ర. ఏమీ ఆశించకుండా దేవుణ్ణి పూజించే భక్తులకు ఎల్లప్పుడూ ఆయన అండగా నిలుస్తాడు. అదే ధర్మాన్ని బోధించిన గొప్ప కథ ఇది. ఆ కథను, ధర్మాన్ని నేటి తరానికి చెప్పడం కోసం కన్నప్ప చిత్రంతో మంచు విష్ణు చేసిన ప్రయత్నాన్ని ఖచ్చితంగా మెచ్చుకుని తీరాల్సిందే. అయితే ఫస్ట్ హాఫ్ తో సంబంధం లేకుండా వచ్చే సన్నివేశాలు, పేలవమైన గ్రాఫిక్స్ కాస్తంత ఇబ్బంది పడతాయి. సెకండ్ హాఫ్ మంచి ఊరటనిస్తుంది. ఇక చివరి 40 నిమిషాలు మాత్రం ఖచ్చితంగా అలరిస్తుంది. ఏ ఒక్కరిని, ఏ వర్గాన్ని, ఏ సంస్కృతిని కించపరచకుండా చాలా జాగ్రత్తగా తెరకెక్కించిన కన్నప్ప యువతరానికి భక్తిభావాన్ని పరిచయం చేస్తుంది. ఈ సినిమా గురించి ఒక్క ముక్కలో చెప్పాలంటే కన్నప్ప మూవీ నవతరానికి భక్తిభావాన్ని పరిచయం చేసే గొప్ప మూవీ. ఫ్రెండ్స్, ఈ మూవీ రివ్యూ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీరు ఈ సినిమా చూసింటే మీకు ఏ సీన్ నచ్చిందో, ఏ సీన్ లాగ్ అనిపించిందో కామెంట్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ టు కాకమ్మ కబుర్లు.